నమస్కారం. ఈనాటి మన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన భారతీయ విజ్ఞాన నిధి అయిన పంచతంత్రం నుంచి ఒక అద్భుతమైన, ఎప్పటికీ నిలిచిపోయే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అతిగా మాట్లాడిన తాబేలు. ఈ కథ వినడానికి చాలా సరదాగా, ఒక చిన్నపిల్లల కథలా అనిపించినా ఇందులో దాగి ఉన్న జీవిత సత్యాలు మాత్రం చాలా లోతైనవి. ఇది కేవలం జంతువుల కథ మాత్రమే కాదు, మనుషుల ప్రవర్తనకు అద్దం పట్టి చూపే ఒక అద్భుతమైన సృష్టి. అసలు ఆ తాబేలకి ఏమైంది? ఆ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన అసలు విషయాలేమిటి అనేది ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ మాటలు వినండి. నువ్వు ఏమాత్రం నోరు తెరవకూడదు, ఒకవేళ తెరిస్తే ఆ కర్ర మీద నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతావు. ఈ భయంకరమైన, ప్రాణసంకటమైన హెచ్చరిక వినగానే మనకు చాలా ఆసక్తి కలుగుతుంది కదూ. అసలీ వార్నింగ్ ఎవరికిచ్చారు, ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇదంతా తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఏదో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఈ మాటలు ముందే చెబుతున్నాయి కదా. అసలీ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియాలంటే మనం ఈ కథ మొదట్లోకి వెళ్లాల్సిందే. మొదటి భాగం: ఎండిపోతున్న సరస్సు, కరువుతో పరీక్షించబడిన స్నేహం. అనగనగా ఒక అందమైన సరస్సు. అందులో కంబుగ్రీవ అనే ఒక తాబేలు, దానికి ప్రాణస్నేహితులైన సంకట, వికట అనే రెండు అందమైన హంసలు కలిసి నివసించేవి. ప్రతిరోజూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా గడిపేవి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువొచ్చింది. స్వచ్ఛమైన నీటితో కళకళలాడే ఆ పెద్ద సరస్సు కాస్త మెల్లమెల్లగా ఎండిపోయి కేవలం బురదగా మారిపోయింది. నీరు లేకుండా తాము ఆ బురదలో బతకలేమని హంసలకు అర్థమైపోయింది. కళ్లముందే తమ ఇల్లు నాశనమైపోతుంటే ఆ పక్షులు తీవ్రమైన ఆందోళనలో పడిపోయాయి. హంసలు భయపడుతున్న ఆ సమయంలో కంబుగ్రీవ అనే ఆ తాబేలు మాత్రం అస్సలు ధైర్యం కోల్పోలేదు. ఆ తాబేలు తన స్నేహితులతో ఏమందో తెలుసా? ఎంత కష్టకాలం వచ్చినా మనం ఆశ కోల్పోకూడదు. గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని వారికి ధైర్యం చెప్పింది. ఆ కష్టాన్ని ఎలాగైనా జయించాలనే పట్టుదలతో ఆలోచించడం మొదలుపెట్టింది. పారిపోవడం కాదు, ఏదో ఒక ఉపాయంతో ఈ గండం నుంచి గట్టెక్కాలని ఆ తాబేలు దృఢంగా నిర్ణయించుకుంది. రెండవ భాగం: తాబేలు అద్భుతమైన ఆలోచన, ఒక సాహసోపేతమైన ప్రణాళిక. సాధారణంగా తాబేళ్లు ఆకాశంలో ఎగరలేవు కదా, కాని ఆ నిస్సహాయ స్థితిలో, ఆ ఎండిపోయిన సరస్సు నుంచి బయటపడటానికి తాబేలుకు ఒక విచిత్రమైన, అత్యంత సాహసోపేతమైన మాస్టర్ ప్లాన్ తట్టింది. అదేంటంటే ఒక గట్టి కర్రను తీసుకురావడం. ఆ కర్ర మధ్యలో తాబేలు తన నోటితో గట్టిగా కరుచుకోవడం. ఆ కర్ర రెండు చివర్లను రెండు హంసలు తమ ముక్కులతో పట్టుకొని ఆకాశంలోకి ఎగరడం. ఇక్కడే నాల్గవది, అత్యంత కీలకమైన రూలొకటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాబేలు నోరు తెరవకూడదు. పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి. ఒక్కసారి నోరు తెరిచినా ఆ పట్టు తప్పి ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. మూడవ భాగం: ప్రాణసంకటమైన ప్రయాణం, ఆకాశంలోకి పయణం. ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ అసాధ్యమైన ప్లాన్ అద్భుతంగా పనిచేయడం మొదలైంది. హంసలు ఆ తాబేలును తీసుకుని ఆకాశంలోకి ఎగిరాయి. ముగ్గురు స్నేహితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక పట్టణం మీదుగా ప్రయాణిస్తున్నారు. సరే, పైన ఆకాశంలో వీళ్ళు ఎగురుతున్నారు, బాగానే ఉంది. మరి కింద ఉన్న జనాలు పైకి చూసినప్పుడు ఏమవుతుంది? ఒక్కసారి ఊహించండి. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ ప్రయాణంలో కథ ఇక్కడే ఒక ఊహించిని మలుపు తిరుగుతుంది. రెండు పక్షులు ఒక కర్ర సాయంతో ఒక తాబేలును ఆకాశంలో మోసుకువెళ్లడం. ఇలాంటి వింత దృశ్యం చూస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఆ జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో కేకలు వేయడం మొదలుపెట్టారు. అటు చూడండి, అటు చూడండి, ఆ పక్షులు ఏదో గుండ్రటి వస్తును మోసుకుపోతున్నాయి, వింతగా ఉంది కదూ అంటూ పెద్దపెద్దగా గట్టిగట్టిగా అరవడం ప్రారంభించారు. కింద జరుగుతున్న ఆ రచ్చ, ఆ అరుపులు, గోల అంతా పైకి ఆకాశంలో ఎగురుతున్న తాబేలు చెవున పడ్డాయి. నాల్గవ భాగం: తాబేలు చేసిన పొరపాటు, ప్రాణాంతకమైన ప్రతిచర్య. సరిగ్గా ఇక్కడే తాబేలు తన జీవితంలోనే అతిపెద్ద ప్రాణాంతకమైన పొరపాటు చేసింది. తన ప్రయాణం ఎంతో సున్నితమైనదని తెలిసికూడా కింద జరుగుతున్న గోలని వినగానే తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోయింది. అసలు ఏంటి ఆ గోల, ఎందుకలా అరుస్తున్నారు అంటూ కోపంగా అడగడానికి ఒక్కసారిగా తను నోరు తెరిచింది. అంతే, ఆ ఒక్క క్షణంలో కర్రపై ఉన్న పట్టు తప్పింది. అమాంతం ఆకాశం నుంచి నేరుగా భూమిమీదుకు పడిపోయింది. ఆ తాబేలు అక్కడికక్కగే ముక్కలు ముక్కలై ప్రాణాలు కోల్పోయింది. కేవలం ఒక్క క్షణం,
తన నాలుకను అదుపులో పెట్టుకోలేకపోయినందుకు కమ్ముగ్రీవ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకుంది. ఇక 5వ భాగం నీతిశాస్త్రం మరియు జీవితం వివేకవంతమైన ప్రవర్తన కళ. ఇదంతా విన్నాక మీకిది కేవలం ఒక చిన్నపిల్లల కథలా అనిపిస్తోంది కదూ? కానీ కాదండి, ఇది మనం నిజ జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక మాన్యువల్ లాంటిది. నీతిశాస్త్రమంటే ఇదే, జీవితంలో వ్యక్తులతో, రకరకాల పరిస్థితులతో ఎలా నెగ్గుకురావాలో నేర్పే అద్భుతమైన ప్రాచీన భారతీయ విద్య ఇది. పండిట్ విష్ణుశర్మ ఈ కథలను ఉపయోగించి చదువుకోని రాజకుమారులకు కూడా ఎంతో సులభంగా రాజనీతిని, జీవితతత్వాన్ని బోధించారు. విసుగు పుట్టించే పాఠాలుగా కాకుండా ఇలాంటి అద్భుతమైన కథల ద్వారా నేర్పించడం వల్లే ఈ వివేకవంతమైన ప్రవర్తనా కళ శతాబ్దాలుగా నిలిచిపోయింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన విషయాలు 4ఉన్నాయి. మొదటిది, మన మేలుకోరే స్నేహితులిచ్చే సలహాలను ఎప్పుడూ పెడచెవిన పెట్టకూడదు. హంసలు ముందే వార్నింగ్ ఇచ్చినా తాబేలు వినలేదు కదా. రెండవది, అదుపులో లేని నాలుక ఖచ్చితంగా వినాశనానికే గారితీస్తుంది. మూడవది, మనం చేసే పనుల వల్ల వచ్చే పరిణామాలను ముందే ఊహించాలి. ఆలోచించకుండా ఒక్కసారి అడుగు ముందుకేస్తే ఇక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము. ఇక చివరిది, అతి ముఖ్యమైనది, కొన్నిసార్లు మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనవసరమైన విషయాలపై స్పందించకుండా నిశ్శబ్దం పాటించడం చాలా అవసరం. మనం ముగించే ముందు ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ప్రశ్నడుగుతోంది. ఎల్లప్పుడూ ఏదో ఒక శబ్దం, కోలాహలంతో నిండి ఉండే ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఏ సమయంలో మౌనంగా ఉండాలి? ఆ మౌనమే మన మనుగడకు అత్యుత్తమ ఆయుధంగా ఎప్పుడు మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, క్షణికావేశంలో చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తాబేలు చేసిన తప్పు మనం చేయకుండా వివేకంతో ఆలోచించి అడుగువేద్దాం. ఈనాటి విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.